నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పుడుచెర్లలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంటకుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు. ओम भूमि भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यदिदेगिमन्नादमन्नाध्यायाददे आयङ्गौः कृष्णरत्नमेधसन्मातरं पुनः पितरं च प्रियं सुवः त्रिविंशद्धामि विराजति वाक्पतङ्गाय श्रिये प्रत्यस्य वहद्भिः अस्य प्राणादपानात्यन्तचिरतिरोचनाविक्रमैः सस्वः यत्वा आकृतपरोपमन्यनायदभट्यासु कल्पमग्ने तत्त्वा पुनस्त्वधीपयामसि यद्ये मनुपरोक्तस्यापदे मनुदिग्वसे आदित्या विश्वेतदेवा పుడిచెర్ల గ్రామం ఊర్వకల్ మండలం ఇక్కడికి వచ్చిన నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎయిర్పోర్ట్ లో నాకు స్వాగతం పలికిన గౌరవ మాన్య శాసనసభ్యులు శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారికి, గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యులు రాజశేఖర గారి కుమార్తె, రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడు పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మీద ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పునికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, కోట్ల అంటే చాలా ఒక రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టిటిడి బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లెం రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పుడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే భారతదేశం ఎంత గొప్పది అంటానికి, ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్ కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా. తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి. హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్సార్ పాలనలో తీసుకున్నదే కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం, కానీ తూడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలని సూచించారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనవడు దేవాంశ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ సందర్శనకు వచ్చి ఒకరోజు అన్నదానానికి విరాళాలుగా
44 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిన సందర్భంగా ఆ తరువాత ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని అసందర్భపు మాటలే మాట్లాడినారు. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి మాట లేనే లేదు. అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు. దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో. వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్నదాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ, ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లోకి మారిస్తే జిఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసి. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, చేనేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబుల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్, సజ్జా హేమలతలు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేతలకు పవర్ లూమ్స్ వారికి 500 యూనిట్లు, కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్పై రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి అభినందనలు తెలుపుతూ వారి చిత్రపటాలకు చేనేతలు క్షీరాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. చీరాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధి అయినటువంటి మద్దులూరి మహేంద్ర బాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో మొన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా పవర్ లూమ్స్ కి 500 యూనిట్ల విద్యుత్తును
బిల్లు శాంక్షన్ అయిన సందర్భంగా చేనేతలు చీరాల నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఈ రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. యువగళం పాదయాత్రలో అనేక సమస్యలు నారా లోకేష్ బాబు చూశారు. ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే చేస్తామని. అందులో చేనేతలకి ఉచిత కరెంట్ ఇస్తామన్నది ఒక హామీ. రాష్ట్రం అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అప్పటి అప్పులు కూడా ఇప్పుడు తీర్చాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మరి కరెంటు కూడా చాలా సంక్షోభంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాట ఇచ్చాం కాబట్టి నెరవేర్చాలి అనే దృఢ సంకల్పంతో నారా మన ప్రీతం నాయకులు మద్దులూరు మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు ఇవాళ మనందరం కూడా చేనేతలకి సబ్సిడీ 200 యూనిట్, హ్యాండ్లూమ్స్ కి 500 యూనిట్ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన లోకేష్ అన్న యువగలను ఇచ్చిన మాట దక్కించుకొని ఇవాళ వచ్చిన 9 నెలల్లోనే ఎంతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కాకుండా ప్రజల అభివృద్ధిని ఇంకా ఎంతవరకు పైకి తీసుకెళ్లాలో రాబోయే రోజులు అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే కొన్ని రోజుల్లో మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ చీరాల 101% మనకి టెక్స్టైల్ పార్క్ రాబోతుందని మాట ఇచ్చారు. దాని ప్రకారం ఇక్కడ ఉన్న చేనేతలు కానీ ఇక్కడ ఉన్న మన బీసీలందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. అలాగే చేనేతలు అందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చెత్త పరిపాలన ఊడ్చి మన చీరాల సముద్రంలో పడేశాం. ఇప్పుడు రాబోయే మంచి రోజుల్లో చేనేతలకు కానీ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మంచి చేసి ఇక్కడున్న ఈ నియోజకవర్గాన్ని మాగాణి పొలాల్లో ఫామ్ ఫండ్ తీయడం వల్ల ఉపాధి కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు రైతులకు మేలు జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంపీడీ సువార్తమ్మ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో ఉపాధి కూలీలతో ఫామ్ ఫండ్ తీసే కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫామ్ ఫండ్ల వల్ల మాగాణి పొలాల్లో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది, పంట లేకపోతే భూగర్భ జలాలు పెంపొందిస్తాయన్నారు. ఇందుకు సహకరిస్తున్న ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ, సర్పంచ్ డి రాము, ఉపాధి కూలీలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఉపాధి హామీ పథకం టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిగా జరగాలి, ఇచ్చేనా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఒకటి చేస్తున్నారు, అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రోగ్రామ్ కింద. మనం కూడా మన జిల్లాలో బాపట్ల జిల్లాలో ముఖ్యంగా అమృతూరు మండలంలో మనం ఇవాళ రోజు ఫామ్ పాండ్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఫామ్ పాండ్ వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంటుందండి. వాళ్ళు 2-3 సెంట్లు పొలం పోతుందని చెప్పి అనుకుంటారు, కానీ దానివల్ల వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. వచ్చిన వాటర్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టోర్ చేసుకున్న వాటర్ కనుక మనకి ఏదైనా పొలానికి అవసరమైతే 1-2 తడ్డులకు పనికొస్తుంది. అట్లానే ఒకవేళ పంట లేకపోతే భూగర్భ జల వాటర్ అనేది ఆ గ్రౌండ్లో పెరుగుతుంది. అందుకని ఫామ్ పండ్లు చేసుకోవాలి, కంపల్సరీగా ప్రతి రైతు పొలంలో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ పండ్లు వేస్ట్ అవుతున్న ల్యాండ్గా ఆ గట్ల మీద కూరగాయ మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కూడా పెట్టుకుంటే రైతుకి అదనపు ఆదాయం వస్తుంది. అలాగే వాటర్ అనేది కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గమనించి జిల్లాలో ఉన్న కానీ మన క్లస్టర్లో కానీ ఎవరైనా సరే రైతు అనేవాళ్ళు వాళ్ళ పొలంలో ఫామ్ పాండ్ అనేది, పంట గుంట అనేది తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, కూలీలు కూడా చక్కగా పనిచేశారు. ఆల్రెడీ ఇక్కడ 2 తవ్వున్నారు ఫామ్ పాండ్లో 2 పొలాల్లో.
అవి కూడా చక్కగా చేశారు. కూలీలందరూ కూడాను, వైస్ సీకర్స్ అందరూ కూడాను చక్కగా పనిచేయాలి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఉపాధి జరగడంతో పాటుగా ఒక రైతుకి మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఉపాధి హామీ పనిచేసే వాళ్ళల్లో కూడా ఎవరికైనా వంట కావాలి అంటే మన ఆఫీస్లో ఎండిఓ గారిని సంప్రదిస్తే వాటికి ఏర్పాటు చేస్తారు. సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల్లో వరల్డ్ వాటర్స్ డే కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో కళాశాల జాతీయ సేవా విభాగం వారి సహకారంతో వరల్డ్ వాటర్స్ డే కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా టి రఘురాం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చీరాల మున్సిపాలిటీ ముఖ్య అతిథిగా డాక్టర్ ఎం సుధీర్ కుమార్, సైంటిస్ట్ డి మినిస్ట్రీ ఆఫ్ జలజ్యోతి మిషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు విచ్చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో నీటి పరిరక్షణకై విద్యార్థులు వివిధ మెడల్స్ ను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి జ్యోతి స్వరూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి హాస్పిటల్ పెదకాకాని వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని కంటి శుక్లాలు ఉన్న వృద్ధులకు ఆపరేషన్ నిర్వహించిన వారికి శనివారం బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్రవర్మరాజు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో శంకర కంటి హాస్పిటల్ పెదకాకాని వైద్య సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మీరు మందులు వదులుకోవాలి. దీనికి దానికి అరగంట గ్యాప్ ఇచ్చి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఆపరేషన్ చేయటం, భోజనం, ఉండడానికి వసతి. శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని వారు, అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రభుత్వం వారు మరియు మా వేగేశ్వర ఫౌండేషన్ బాపట్ల ఈ అందరి సహకారంతో ఎంతోమందికి శుక్లాలు తీపిచ్చి ఆపరేషన్లు చేయించాం. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఆల్రెడీ ఆపరేషన్లు పూర్తయ్యి ఆపరేషన్ తర్వాత కళ్ళజోడు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చి మరియు ఇప్పుడు పర్మనెంట్గా గ్లాసులు ఇవ్వటానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నారు. శంకర ఆసుపత్రి నుంచి డాక్టర్లు, ఆ వైద్య బృందం, అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు శుక్లాలు తీయటం వల్ల బాగా చక్కగా చూపు కనపడతా ఉందని అందరు చెబుతూ ఉన్నారు. ఏ ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ అవ్వకుండా సక్రమంగా జరిగింది. ఇలా ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇదే టౌన్ హాల్ కానీ, కర్లపాలెం కానీ మేము ఫౌండేషన్ తరఫున శంకర ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారితో కలిసి ఈ ఉచిత శుక్లాలు తీపిచ్చే ఆపరేషన్ చేయించడం కానివ్వండి, అలాగే కళ్ళకి సంబంధించి ఏదైనా ఉన్నా చూపించుకోవటానికి మేము ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా పెడతాం. ఇప్పుడు జరిగినట్లుగానే రాబోయే రోజుల్లో జరుగుతాయి. కనీసం మన బాపట్ల నియోజకవర్గంలో 10,000 మందికి ఆపరేషన్ చేయించే దిశగా అడుగులేస్తున్నాం రాబోయే 3-4 ఏళ్లలో. ఇప్పటికే 2,500 నుంచి 3,000 వరకు ఆపరేషన్లు పూర్తయినాయి. కరెక్ట్గా తెలపోయినా కూడా 2,500 నుంచి 3,000 మధ్య పూర్తయినాయి. ఇప్పుడు వరకు దగ్గర 10 క్యాంపులు చేయించడం జరిగింది. ఎప్పుడు వచ్చినా కూడా 1000 మంది 1,200 మంది చూపించుకోవటం, వాళ్ళల్లో ఆపరేషన్లు ఎవరికైతే అవసరమైనయో వాళ్ళందరికీ కూడా సుమారుగా మాచర్ల మండలం అనుపుకృష్ణ జలాశయంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మైలపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో మత్స్యశాఖ అధికారులు 10 లక్షల చేప పేలులను శనివారం విడుదల చేశారు. టీడీపీ మాచర్ల మండలం అధ్యక్షుడు నేరేటి వీరస్వామి యాదవ్ మాట్లాడుతూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో అనుపుకృష్ణ జలాశయంలో 10 లక్షల చేప పేలులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు, ఎఫ్టీఓ శ్రీనివాసరావు, ఏడీఏ జగదీష్, ఆడేపు కోటయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్, కట్టా రాజు, సిహెచ్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు అనుపులో మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలు వదలడం జరిగింది. పోయినసారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 10 లక్షలు చేప పిల్లలు వేసాము. అదే విధంగా ఈ రోజున మళ్ళీ 10 లక్షలు చేప పిల్లలు మన మత్స్యకారుల సంక్షేమం కోసము వదిలాము. ఇదే కాకుండా తపాలపారిగా ఇట్లానే చేపలు వదులుకుంటూ ఇంకా 10 లక్షలు 20 లక్షలు ఇట్లా వాళ్ళ సూచనల మేరకు వదులుతూ ఉంటాము. గత ప్రభుత్వంలో మత్స్యకారులని ఇబ్బందులు పెట్టి వలలేయకుండా చేపలు పట్టేయకుండా వాళ్ళు ఉపాధికి ఇబ్బంది పడ్డారు. అదే కాకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం మత్స్యకారులకి అండగా ఉంటూ వాళ్ళకి ఏ అవసరాలున్నా ఈ ప్రభుత్వంలో అన్ని సంక్షేమాల నిధులు విడుదల చేస్తూ వాళ్ళని ముందుకి నడిపిస్తూ మన సర్పంచ్ అప్పలరాజు గారి ఆధ్వర్యంలో ఈ చేపలను ఎన్ని వదలటం జరిగింది. అదే కాకుండా ఇంకా ముందు రోజులలో కూడా మత్స్యకారులకు ఏ అవసరాలు ఉన్నా మన బ్రహ్మారెడ్డి గారి అన్ని చూసుకుంటారు. అదే విధంగా ఈ రోజున చేపలు ఎక్కడ పట్టాలన్నా ఎవరికి ఆంక్షలు లేకుండా శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా మత్స్యకారులు సంతోషమే మన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.